అందరికీ నమస్కారం. అది 2023 జనవరి 27న యువగళం తొలి అడుగు పడింది. జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు సారథ్యంలో ఈరోజు యువగళం ప్రజా మద్దతుతో ముందుకు సాగుతుంది. నారా లోకేష్ గారి రాజకీయ జీవితాన్ని రెండు రకాలుగా మనం అభివర్ణించుకోవచ్చండి. ఒకటి పరిపాలనా రాజకీయం, రెండు పోరాట రాజకీయం. పరిపాలనా రాజకీయంలో చూసుకుంటే పంచాయతీరాజ్ మినిస్టర్గా, అదేవిధంగా ఐటీ మినిస్టర్గా ఎన్నో అభివృద్ధి పనులు, రాష్ట్రం కోసం ఎంతో అభ్యున్నతి కోసం పరుగులు పెట్టుకుంటూ కేంద్ర ప్రభుత్వంతో సైతం సెహబాష్ అనిపించుకుంటూ అవార్డులు పొందిన చరిత్ర నారా లోకేష్ గారికి. అది ఇప్పుడున్న యువతకి కానీ లేకపోతే రాజకీయ నాయకులకు కానీ ఎంతో ఆదర్శవంతమైన రాజకీయ జీవితం లోకేష్ గారు. అంతకన్నా ఆదర్శవంతమైనది ఏమన్నా ఉంది అంటే ఇందాక చెప్పానుగా, పోరాట రాజకీయం. గత 4.5 ఏళ్లుగా ఒక నిరంకుశ ప్రభుత్వాన్ని, ఒక తుగ్లక్ ప్రభుత్వాన్ని నిత్యం ప్రశ్నిస్తూ ఆ ప్రభుత్వం పైన పోరాడుతూ ప్రజల పక్షాన ప్రజల గొంతుకుగా మారి నిత్యం ప్రజల్లో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రీ నారా లోకేష్ గారు మాత్రమే. మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రజా ఉద్యమంగా మారుతున్న యువగళాన్ని ఆపడానికి ఆఖరికి మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి కార్యకర్తల్ని, క్యాడర్ని, ప్రజల్ని భావోద్వేగాలకి గురి చేసి ఎంతో ఇబ్బందులు పెట్టిన వ్యక్తి జగన్ రెడ్డి. అలాంటి జగన్ రెడ్డిని ఎదుర్కొంటూ, అతన్ని ప్రశ్నిస్తూ, అతని యొక్క స్వభావాన్ని జనాలకు తెలియజేస్తూ, ప్రజలకు అతని ద్వారా ఏదైతే కష్టాలు పొందుతున్నారో, ఏదైతే కష్టాలు పడుతున్నారో ఆ కష్టాలన్నిటిని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారికి భరోసాగా మద్దతు ఇస్తూ ఈరోజు ముందుండి యువగళాన్ని నడిపిన వ్యక్తి. మరి అలాంటి పోరాట రాజకీయం మనలాంటి యువతకి ఆదర్శం కాకపోతే ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో అవహేళన చేశారు. అయినా కూడా ఎక్కడా కూడా కృంగిపోకుండా నిర్భయంగా ముందడుగు వేస్తూ కేవలం ప్రజల కోసం మాత్రమే తను ఈ ప్రజాక్షేత్రంలోకి వచ్చానని, కోటలో పుట్టిన ఈరోజు ప్రజల గుండెల్లో కోట కట్టుకోవడానికి ముందడుగు వేశానని మనందరికీ నిరూపించిన వ్యక్తి నారా లోకేష్ గారు. మనందరికీ తెలిసిందే, భువనమ్మ ఈ యువగళం పాదయాత్ర ప్రారంభమైనప్పుడు ఒకంత భావోద్వేగానికి గురై భయపడింది. ఎందుకంటే ఈ నిరంకుశ ప్రభుత్వం ఏం చేస్తుందనే ఒక భయం. దానికి తగ్గట్టుగానే ఈ యొక్క పాదయాత్రలో కనీసం రాజ్యాంగం ఇక్కడ అమలు కాకుండా చేసి, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి ఈ ప్రభుత్వం మాట్లాడే స్వేచ్ఛను కూడా హరించి మైక్ లాక్కున్నారు. మాట్లాడుతుంటే స్టూల్ ఎక్కి ప్రజల్ని అభివాదం చేస్తుంటే ఆ స్టూల్ లాక్కున్నారు. కనీసం మాట్లాడే స్వేచ్ఛను కూడా కల్పించలేదు, ఒక సెక్యూరిటీ కూడా ఇవ్వలేని పరిస్థితి మనం చూసాం. కానీ ఏం జరిగినా నేను ప్రజల్లోనే ఉంటానని మొండిగా చిత్తూరు నుంచి విజయనగరం వరకు సాగిన పయనం ఎన్నో వందల రోజులు, ఎన్నో వేల కిలోమీటర్లు, ఎన్నో లక్షల మంది అభాగ్యుల ఆర్తనాదాలు, ఆవేదనలు ఈరోజు విని వాటికి స్వయంగా రేపొద్దున నేను జవాబుగా మారాలి అని చెప్పి కంకణం కట్టుకుని మరీ ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతుతో నిలబడ్డ వ్యక్తి నారా లోకేష్ గారు. అలాంటి వ్యక్తి ఒక మహా ఉద్యమం చేశాడు, మహాయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో మనందరం భాగస్వాములు అన్నందుకు మనం చాలా అదృష్టవంతులుగా భావిద్దాం. ఈ ముగింపు సభకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ, ఇది మన సభ, యువగళానికి మనందరి మద్దతు ఉందని తెలియజేసే సభ. నాతో పాటు మీ అందరూ కూడా ఈ సభకు రావాలని కోరుకుంటూ విజయనగరం నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఉన్న భోగాపురం ఏదైతే ముగింపు సభ ప్రాంగణం ఉందో, వీలైతే ఈ వీడియోలో నేను ఆ ప్రదేశాన్ని నేను ట్యాగ్ చేస్తాను, లేకపోతే ఈ వీడియో పైన దాని యొక్క వివరాలు ఇస్తాను. ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త, లేకపోతే అభిమానులు కానీ, జనసేన కార్యకర్తలు, జనసేన అభిమానులు, అదేవిధంగా ఎందుకంటే మొదటిసారి ఈరోజు 3 నాయకులు ఒకే వేదిక పైన ఉండి మాట్లాడే అవకాశం. ఈ డిసెంబర్ 20వ తారీఖున ముగింపు సభ ఉంది. దానికి పెద్ద ఎత్తున మనందరం మహానాడు
కుటుంబ పండుగగా ఎలా చేసుకుంటామో తెలుగుదేశం కుటుంబ పండుగ ఈ ముగింపు సభ అంతకంటే ఎక్కువ రెట్టింపు ఉత్సాహంతో చేసుకుని జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రజా మద్దతుతో అతని ప్రభుత్వానికి గోరిగట్టబోయేది మనమే అని చెప్పి చూపించాల్సిన పరిస్థితి ఈరోజు ఆసన్నమైంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క సభ ద్వారా భయం అంటే ఏంటో తెలియజేద్దాం. ప్రతి ఒక్కరికి ఈ సభకి ఆహ్వానం పలుకుతూ ఈ యొక్క యువగళం మహాయజ్ఞంలో ఇంత నేను కూడా ఇసుకరేణు అంత భాగస్వామ్యం అయినందుకు పాలు పంచుకున్నందుకు అదృష్టవంతురాలుగా భావిస్తూ రాముడికి ఉడత సాయంలాగా భావిస్తూ చాలా సంతోషంగా ఉన్నాను. నా యొక్క ఆహ్వానం నా తోటి కార్యకర్తలకి, నాలాంటి కార్యకర్తలకి ప్రతి ఒక్కరూ దయచేసి అందరం కలిసి ముందుకెళ్దాం, రండి నాతో పాటు. జై యువగళం, జై చంద్రబాబు, జై లోకేష్.